హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బాయ్స్ కోసం లిరికల్ వీడియో మన బీజం అయితే తీసుకొచ్చాను. మాస్ టైప్లో ఉంటుంది. ఒకసారి మీరు డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత మీరు ఒకటే అంటారు. ఓకే, ఇప్పుడైతే డెమో చూడండి. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ లెవెల్ సాంగ్ అనేది మీట్లో పెట్టాను, మీకు తెలిసిందే. ఓకే, ఇక్కడ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళేసి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మీకు వచ్చిన కామెంట్ అనేది కావాలి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లో వెళ్ళేద్దాం. ఇక్కడ మీకు బీట్ మార్క్ ప్రజెంట్ లింక్ ఒకటి ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చాను. సో ఆ రెండు ఇన్పుట్ అయితే చేసుకోండి. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటో పైన సింపుల్గా మీరు ఫోటో పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, సో ఏదైనా ఒక ఫోటో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను సింపుల్గా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు కొన్ని ఫొటోస్ అయితే బీట్ మార్క్ అనేది ఇచ్చాను, రెడ్ లైన్. సో అది కూడా కొన్ని ఫొటోస్ అయితే ఉంటుంది, అక్కడ కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సింపుల్గా ఒక 5-7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మీరు ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా తర్వాత మళ్ళీ ఇక్కడ 10 సెకండ్స్ 9 మిల్లీ సెకండ్స్ దగ్గర వచ్చేసి మళ్ళీ వేరే ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి 5 ఫొటోస్, మొత్తం టోటల్ 10 ఫొటోస్ అయితే యూజ్ అవుతుంది మీకు. సో ఆ 10 ఫొటోస్ అనేది ఇక్కడ మీరు ఈ విధంగా అయితే సెలెక్ట్ అనేది చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ 2 ఎఫెక్ట్ అనేది మీకు ఇచ్చాను, డిఫరెంట్ ఎఫెక్ట్స్. ఫస్ట్ స్టార్టింగ్ ఎఫెక్ట్ మీరు కాపీ లేయర్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి 5 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అనేది మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, చూడండి, ఇలా అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ ఫోటో తర్వాత ఇక్కడ సో ఇలా ఒక 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాయి, పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ మళ్ళీ ఇంకో 5 ఫొటోస్కి అయితే వేరే ఎఫెక్ట్ అనేది ఇచ్చాను, అది ట్రై చేయండి. ఈ ఎఫెక్ట్ నేను అంతకుముందు వీడియోలో ట్రై చేశాను అనిపిస్తుంది. మీరు ఒకవేళ కామెంట్ అయితే చేయండి, నాకు అయితే ఐడియా లేదు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే మీరు ఈ ఎఫెక్ట్ని కూడా పేస్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఈ ఎఫెక్ట్ మళ్ళీ యూజ్ చేస్తే నో ప్రాబ్లం, చేయండి, బాగుంటుంది ఈ ఎఫెక్ట్ కూడా. ఓకే, ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇక్కడ మీరు ఇప్పుడు ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 1080లో ఉంటుంది, మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే.